అయితే కొన్ని విషయాల్లో గత ప్రభుత్వంతో కూడా పోల్చుకొని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అవేంటంటే ఈ 100 రోజుల్లో చంద్రబాబు గారు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన పనులకు మధ్య పోలిక. గతంలో వరదల్లో పంట నష్టం వస్తే ఎకరాకు 2,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఎకరాకు 10,000కు పెంచారు. జగన్ రేషన్ బియ్యం మాత్రమే ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి కూడా ఇవ్వడమైంది. మార్కెట్లో కందిపప్పు 180 రూపాయలు ఉంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా 150కి తగ్గించారు. కొత్తగా మరో 4,000 రేషన్ షాపులను ప్రారంభించబోతున్నారు. అక్రమ కేసులో ఓ మహిళను వేధించిన 3 ఐపీఎస్లను సస్పెండ్ చేసి రాష్ట్రంలో రికార్డు సృష్టించారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అయితే ఇసుక ద్వారా ఎంత దోచుకుందో అందరికీ తెలుసు. సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ బుకింగ్, అందుబాటులో పోర్టల్ యాప్ను ప్రవేశపెట్టారు. విషపూరిత మద్యం స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్ అందుబాటులో ఉంచడమైంది. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా 50,000 మంజూరు చేయడం జరిగింది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోని రద్దు చేశారు. నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుండి 25,000కు పెంచారు. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడమైంది. కోయ భారతి టీచర్ పోస్టులు 700 భర్తీ చేశారు. ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పని దినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరుతుంది. ఇక విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు 10 రోజులు విజయవాడలో బస్సులోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టారు. రెట్టింపు సహాయాన్ని అందించారు. యుద్ధ ప్రాతిపదికన విజయవాడ వరద బాధితులకు టిఫిన్ భోజనాలు 10 రోజుల్లో 1.14 కోట్ల మందికి, వాటర్ బాటిల్స్ 1.12 కోట్లు, పాల ప్యాకెట్లు 35 లక్షలు, బిస్కెట్ ప్యాకెట్స్ 46 లక్షలు, కోడిగుడ్లు 4 లక్షలు, కూరగాయలు 3,385 క్వింటాళ్లు అందించడమైంది. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులకు 17 మందికి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున, గాయపడ్డ 10 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటు వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగునీరు, తాగునీటికి రక్షణ కల్పించడమైంది. బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చడమైంది. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్ బోట్లను తొలగించడమైంది. ఇలా చెప్పాలంటే అనేకం ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, అలాగే కేంద్రాన్ని బుజ్జగించో మచ్చి చేసుకుని కేంద్రం నుంచి అనేక కార్యకలాపాలు, అలాగే అనేక గ్రాంట్లు సంపాదించడం జరిగింది. మరోవైపు చూస్తే సంక్షేమ పథకాలను కూడా ఏమాత్రం తగ్గకుండా సమాంతరంగా తీసుకువెళ్లడం జరిగింది. అభివృద్ధి ఎంత అవసరమే సంక్షేమం అంతే అవసరం అని చెప్పేసి చంద్రబాబు గారి ప్రభుత్వం గుర్తించి అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. 100 రోజుల్లోనే ఇన్ని చేయగలిగారంటే మరిన్ని